ఇక నెల్లూరు జిల్లాలో భోగి పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలు తమ ఇళ్ల ముందు భోగి మంటలు వేసుకుని సంబరాలు చేసుకుంటున్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పల్లెటూర్లు భోగి మంటలతో వెలిగిపోతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా నెల్లూరు ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. జమీమా, మొత్తానికి సంక్రాంతి పండుగ పెద్ద పండుగ అంటాము. పెద్దల కాలం నుంచి కూడా పెద్ద పండుగని సంక్రాంతి పండుగగా చూస్తాం. సో ఈరోజు తొలితిగా ఉన్నటువంటి భోగి పండుగను జరుపుకునేందుకు నెల్లూరు జిల్లా సంబంధించినటువంటి ప్రజానీకం అంతా కూడా ఉదయాన్నే 3 గంటలకి 2 గంటలకి అర్ధరాత్రి పూట లేచిన తర్వాత భోగిని వేసుకొని ఆ భోగి మండించినటువంటి ఏదైతే కర్రలు ఉంటాయో ఆ కర్రల మీద ఒక వాటర్ పెట్టుకొని ఆ వాటర్ ద్వారా రేగిపళ్ళు వాటర్ కూడా పిల్లలకు పోసిన తర్వాత పూజా కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. తెలుగింటి సాంప్రదాయ ప్రకారం ఈ యొక్క భోగి పండుగను చాలా ఘనంగా నిర్వహించేందుకు కూడా సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 3 రోజుల పాటు జరిగేటువంటి సంక్రాంతి పండుగకు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ప్రధానంగా భోగి పండుగ అంటేనే, సంక్రాంతి పండుగ అంటేనే ప్రతి ఒక్కరి జీవితంలో చీకటి ప్రాలదోలి వెలుగును నిండే విధంగా కూడా ఈరోజు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజానీకం కోరుకుంటుంది. సో అలాంటి పండగ పెద్ద పండగగా సంక్రాంతిని 3 రోజుల పాటు చాలా ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే దేశ విదేశాల్లో రాష్ట్ర నలుమూలల నుంచి స్థిరపడినటువంటి అనేక మంది పల్లిబాట పట్టారు. మనం దాదాపు కూడా వారం రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఈ యొక్క బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజానీకానికి స్వాగతం పలికేందుకు పల్లెటూరులో ఉండొచ్చు, పట్టణాల్లో, నగరాల్లో కూడా ఈరోజు వెల్కమ్ చెప్తూ తమ బంధుమిత్రులను కూడా ఆప్యాయంగా పిలుస్తున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కనపడింది. ఈరోజు తెల్లవారుజామున దాదాపు 12 గంటల నుంచి కూడా అనేక ప్రాంతాలలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా భోగి మంటలు చాలా వైభవంగా నిర్వహించుకున్నారు. భోగి మంటలు దాదాపు ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5-6 గంటల వరకు కూడా కొనసాగాయి. కాస్త నెల్లూరుకు సంబంధించినటువంటి సిటీ రూరల్ ప్రాంగణంలో కాస్త వర్ష ప్రభావంతో కొంత ఇబ్బంది అయితే ఎదుర్కొన్నప్పుడు పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనా కూడా భోగి పండుగను రాత్రి నుంచి అర్ధరాత్రి 12 గంటల నుంచి కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ప్రజానీకం ఒక హ్యాపీ మూడ్లో భోగి పండుగను అయితే జరుపుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే పెద్దల కాలం నుంచి కూడా ఈ యొక్క భోగి పండుగ అంటేనే అందరికీ గుర్తొచ్చేది ఉదయానికి ఈ భోగి చేసుకున్న తర్వాత దాని మీద ఉన్నటువంటి వాటర్తో స్నానం చేయడం, ఆ కుటుంబం అంతా కూడా స్నానం చేసిన వెంటనే ఇటు దోశలు, నాన్ వెజ్ ఐటమ్ని ఏర్పాటు చేసుకొని తినిన తర్వాత కాస్త ఆహ్లాదకరంగా బయటకు తిరిగేటువంటి ఆనవాయితీ పెద్దల కాలం నుంచి మనం చూస్తూ ఉన్నాం. సో భోగి పండుగ అంటే గుర్తొచ్చేటువంటి పండుగ అందరికీ, పిల్లల నుంచి పెద్దల వరకు కూడా, ముసలివారి వరకు కూడా పిండి వంటలు చేసిన తర్వాత ఆ పిండి వంటలు అందరినీ తలా కుటుంబం సమేతంగా కూడా కూర్చొని తినడం, అదేవిధంగా పిండి వంట కార్యక్రమాలు కూడా కొన్ని చేసుకునేటువంటి ఆనవాయితీ పెద్దల కాలం నుంచి వచ్చేది. సో భోగి మంటకు ఒక ప్రత్యేకత అయితే ఉంది. దీని తర్వాత వచ్చేటువంటి రేపు మకర సంక్రాంతి, పెద్దలకు అందరూ కూడా ఈ యొక్క పెద్ద పండుగగా ఏర్పాటు చేసుకుంటారు. రేపు ప్రధానంగా వెజ్ ఉన్నప్పటికి కూడా చాలామంది ఎవరైతే పెద్దలు మరణించిన వారు, చనిపోయిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనాదిక కాలంగా కూడా వాళ్ళకి పట్టు వస్త్రాలు కానీ బట్టలు పెట్టుకొని పూజించుకునేటువంటి పండుగను పెద్ద పండుగ అంటారు. ఇక్కడ ప్రధానంగా నెల్లూరు జిల్లాకు వస్తే పెన్నా తీరాన ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఏదైతే ఆ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో దాదాపు కూడా ఈ యొక్క భోగి పండుగ వచ్చేటువంటి మకర సంక్రాంతి రోజు సాయంత్రం పూట పెద్దలకు దాదాపు కూడా ఏర్పాటు చేసుకుంటారు. అక్కడ వందలాది నుంచి వేలాది మంది సంఖ్యలో తమ పూర్వీకులు ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళ శ్మశాన వాటికి వెళ్ళిన తర్వాత అక్కడ బట్టలు పెట్టుకొని పట్టు వస్త్రాలు ఏర్పాటు చేసుకొని అందరికీ బొరుగులు, బెల్లంని, శనగపప్పుని అందరికీ ఇచ్చుకుంటూ ఆ యొక్క తీపి అనుభూతులను ఏదైతే గతంలో వాళ్ళు ఉన్నప్పుడు ఎలాంటి అనుభూతి ఉండేదో సో వాళ్ళు లేనప్పటికి కూడా ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ సంక్రాంతి పండుగను అయితే వైభవంగా నిర్వహించుకునేవారు. ఆ తర్వాత వచ్చేటువంటి కనుమ పండుగ ఇక్కడ ప్రధానమైనది కనుమ పండుగ అని చెప్పొచ్చు. పాడి పంటలు, పశువులు వాటన్నిటికి కూడా పూజా కార్యక్రమం చేస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపు సంవత్సర కాలం పాటు రైతాంగానికి ఈ పాడి పంటకు సంబంధించినటువంటి పశువులు ప్రధానంగా కూడా ఒక ఏదైతే లాభదాయకమైనటువంటి ఆర్థికదాయకమైనటువంటి వస్త్రాలుగా కూడా ఏదైతే అస్త్రాలుగా ఉపయోగపడి ఉంటాయి. సో వాటన్నిటిని కూడా పనిముట్లకు అయి ఉండొచ్చు, అదేవిధంగా వాహనాలకు అయి ఉండొచ్చు, అదేవిధంగా మనకి ఏదైతే ఇంపార్టెన్స్ ఉంటుందో వాటన్నిటిని కూడా మనం పూజించుకుంటాం. సో పూజించుకున్న తర్వాత ఒక పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆహ్లాదకరంగా, ఆనందకరంగా ఈ యొక్క కనుమ పండుగను జరుపుకుంటాం. మొత్తానికి 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క పండుగ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అయితే ఒక హ్యాపీ మూడ్లో వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది జమీమా.